హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో సింపుల్గా గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి ఆవాలు, పచ్చెనగపప్పు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 ఎండుమిరపకాయలను వేసి పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇందులోకి సాల్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇంకా కొంచెం నీరు అలాగే ఉంది. ఇవంతా డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లో మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.